హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ముఖేష్ అంబానీ జామ్నగర్ లో వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో అది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏమైనా స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుందంటారా? ఓకే, ఇప్పుడు ఇది లేటెస్ట్ న్యూస్. ఏదైతే రిలయన్స్ ముఖేష్ అంబానీ ఏం చేసినా సంచలనం. ఈ మధ్య జియో కాన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు అంటే వరల్డ్లో ఏదైతే ట్రంప్ కాయిన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, ట్రంప్ పేరు మీద. అలానే ఇండియాలో ఇప్పటివరకు ఏ కాయిన్స్ లేదు, జియో కాయిన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది లేటెస్ట్గా. దానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ వస్తాయి. అలానే ఎప్పటికప్పుడు ఈ రిలయన్స్ ముఖేష్ అంబానీ ఏదైతే ఉందో జియోని ఇంట్రడ్యూస్ చేయటం, అంటే టెలికమ్యూనికేషన్, తర్వాత సూపర్ మార్కెట్లు తీసుకోవటం, మళ్ళీ ఏది ఉన్నా సరే అంటే అన్ని రంగాల్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వటం, డైవర్సిఫైడ్ అంటాం. అలానే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జామ్నగర్లో అతిపెద్ద డేటా సెంటర్ని నిర్మించటం. అది ఏంటిదో చూద్దాం. ఎవరైతే ఈ ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ కింద అనమాట, ఆయనే ఈ గుజరాత్లోని ఏదైతే జామ్నగర్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ డేటా సెంటర్ ఏంటిదంటే ఏఐ ఇన్ఫ్రా అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వరల్డ్ ఫేమస్ ఎవరంటే ఎన్విడియా. ఈ ఎన్విడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వరల్డ్ ఫస్ట్ వాళ్ళే అనమాట, లీడింగ్ వాళ్ళే, లీడర్స్ వాళ్ళే. ఇప్పటి వరకు ప్రజెంట్ వాళ్ళకి ఎంతమంది పోటీకి వచ్చినా కానీ వాళ్ళే లీడింగ్ లో ఉన్నారు. ఇది ఎన్విడియా వాళ్ళు. వాళ్ళతోటి ఇప్పుడు ఎవరైతే ముఖేష్ అంబానీ ఉన్నాడో ఈ రిలయన్స్ వాళ్ళు ఏ టైప్ పెట్టుకొని ఈ సెమీ కండక్టర్లని వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయడం అనేది ప్రపోజల్ అయిన తర్వాత దీనికి ఏదైతే సెమీ కండక్టర్లను కొనుగోలు చేయడం జన్సన్ హువాంగ్ అనమాట. ఆయన ఏదైతే మన ఇండియాలోనే ఏఐ ఉత్పత్తి యొక్క అంటే వాల్యూ కానీ ఏఐ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతని ఆయన చెప్పడం జరిగింది మన ఇండియాకి. అయితే అంబానీ ఏమంటుండు అంటే బలమైనటువంటి అంటే డిజిటల్ కనెక్టివిటీ కోసం భారతదేశం యొక్క సామర్థ్యం అంటే ప్రపంచంలోనే ఒకప్పుడు చైనా ఉండేది ఫస్ట్ ఏది దేశ జనాభాలో, మనం ఉన్నాం అంటే ఎక్కడ వరల్డ్లో ఏ వర్క్ చేసినా ఏం చేసినా ఇండియా వాళ్ళే ఉంటారు. అంటే అమెరికా పో, యుఎస్ పో, కెనడా పో, సింగపూర్ పో అంటే అక్కడ ఇండియన్సే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇండియా యొక్క ప్రాముఖ్యత అనుకోండి, జనాభా అనుకోండి, ఇవన్నీ ఆయన హైలైట్ చేసిండు ముఖేష్ అంబానీ. అంటే ఇక్కడ ఏం చేసినా కానీ ఒక విధమైన ఉంటుంది ప్రాముఖ్యత అని. అయితే బ్లూంబెర్గ్ వాళ్ళ న్యూస్ ప్రకారం ఇది ఏదైతే రిలయన్స్ వాళ్ళు ఉన్నారో ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనమాట. అంటే ఇండియాలోనే కాదు వరల్డ్లోనే పెద్ద డేటా సెంటర్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తోటి ఆయన ప్రవేశించడాన్ని రిలయన్స్ ఆయన అంటే గుర్తుగా, రిలయన్స్ అంటే గుర్తుగా ఇంకొక స్టెప్ వేస్తుండే అనమాట. అది ఎక్కడ గుజరాత్లోని జామ్నగర్లో. అయితే ఏఐ గురించి ఏదైతే ఉందో వరల్డ్ ఫేమస్ ఎవరయ్యా అంటే ఎన్విడియా. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు సెమీ కండక్టర్లు కొనుక్కున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు కాదు, మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాము, అక్టోబర్ 2024లోనే వాళ్ళు ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో వాళ్ళు ఒక చార్ట్ చేయడం జరిగింది. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏవైతే డిస్కషన్లు వాళ్ళు నిర్మించడానికి వాళ్ళిద్దరు కూడా ఒక ఉమ్మడి ప్రయత్నాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అయితే యుఎస్ కంపెనీ బ్లాక్వెల్ అని ఉంది. బ్లాక్వెల్ ఏదైతే ఏఐ ప్రాసెసర్ని 1 గిగావాట్ డేటా సెంటర్ రిలయన్స్కు సరఫరా చేస్తుందని చెప్పడం జరిగింది యుఎస్ కంపెనీ. ఎన్విడియానో సెమీ కండక్టర్లు. ఇదేది బ్లాక్వెల్ ఏఐ ప్రాసెసింగ్ కంపెనీ ఏం చేస్తుంది, గిగావాట్ డేటా సెంటర్ని రిలయన్స్కి సరఫరా చేయటం జరుగుతుంది. ఇది ఇప్పుడు నిర్మిస్తున్నారు. అయితే ఇదంతా కొంచెం అంటే రాబోయే రోజుల్లో మనకి కొంచెం ఇంకా డెప్త్గా డీటెయిల్స్ తెలుస్తాయి. ప్రజెంట్ ఏందయ్యా అంటే ఆ బ్లాక్వెల్ ఏఐ ప్రాసెసరు, వాళ్ళు గిగావాట్ డేటా సెంటర్ ఒకటి, ఎన్విడియా తోటి సెమీ కండక్టర్లు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏదైతే సమ్మిట్లో జరిగిందో ఈ రిలయన్స్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ గారు మాట్లాడుతూ ఈ ఆయన మళ్ళీ ఎవరు జన్సన్ హువాంగ్ అనమాట, ఎవరు చైర్పర్సన్ అక్కడ, ఆయన మాట్లాడుతూ భారతదేశం తన సొంత ఏఐని తయారు చేయాలనేది పూర్తిగా మంచిదే. దీన్ని ఇంటెలిజెన్స్ దిగుమతి చేసుకోవటానికి ఏదైతే ఉందో
డేటాని మాత్రం ఎగుమతి చేయకూడదు, ఇంటెలిజెన్స్ని దిగుమతి చేసుకోవచ్చు. అయిన తర్వాత ఇది ప్రజలందరికీ శ్రేయస్సు తీసుకురావడానికి మరియు ప్రపంచానికి సమానత్వాన్ని తీసుకురావడానికి మేము తెలివితేటలు ఉపయోగించి దీన్ని డెవలప్ చేస్తాం. అమెరికా, చైనాతో పాటు భారతదేశంలో కూడా అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు ఉన్నాయని అంబానీ చెప్పిండు అనమాట. ఏమని, అమెరికాతో అంటే ఇప్పుడు వరల్డ్లో ఏదైనా టెక్నాలజీ అనగానే అమెరికా, చైనానే మాట్లాడతారు. అయితే దాంతోపాటు మేము కూడా భారతదేశం కూడా కనెక్టివిటీ మా దాంట్లో ఉన్నాయి సదుపాయాలు అని ఆయన చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే ఈ రిలయన్స్, ఎన్విడియా వాళ్ళు ఏఐ సూపర్ కంప్యూటర్ని అభివృద్ధి చేయటం కోసం దేశంలో ఉన్నటువంటి విభిన్న భాషలతోటి శిక్షణ పొందినటువంటి పెద్ద అంటే ఏదైతే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఎల్ఎల్ఎంని రూపొందించడానికి కూడా వాళ్ళు భాగస్వామ్యాన్ని జాయింట్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళీ భారతదేశం యొక్క ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆశయాలు దాని యొక్క మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు నడుస్తుంది అనమాట. అయితే ఈ భారతదేశం మన ఇండియాలో ఏఐకి ఏదైతే ఉందో స్టార్టప్లు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు, ఎల్ఎల్ఎం అభివృద్ధికి ఈ నిధులు కావాలి. ఈ నిధులకి ఏదైతే ఉందో 10,000 కోట్లకు పైగా పెట్టుబడితోటి మన దేశంలో ఏఐకి సంబంధించినటువంటి మద్దతు కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు మన దేశం ఏదైతే ఉందో ఇంకా చిప్ మేకింగ్ పరిశ్రమ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇవన్నీ సెమీ కండక్టరు ఫ్యాబ్రికేషన్ స్థాపన ఇవన్నీ కూడా అత్యంత మూలధనం అంటే పెట్టుబడి ఎక్కువ అవసరం ఉంటుంది. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఒక ఆలోచన ఉంది, దీనికి వర్క్ ఫోర్స్ అవసరం. భారతదేశం అభివృద్ధి దశలో ఉంది. మేము కూడా వరల్డ్లో మిగతా వాళ్ళతో పాటు ఉంటాము అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఇంకా దేశీయంగా ఎటువంటి చిప్స్ ఉత్పత్తి కాలేదు. కానీ రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా ఉంటే అప్డేట్ ఇంకో వీడియోలో చేస్తాం. ఇప్పుడు ఒక ఆలోచన నిర్మిస్తున్నారనేది ఒక ప్రపోజలు, చర్చలు జరుగుతున్నాయి. ఎవరితోటి అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్. రాబోయే రోజుల్లో రిలయన్స్ అనేది ఇప్పుడు జియో కాయిన్ ఒకటి రిలీజ్ చేయటం, ఇప్పుడు ఎన్విడియా తోటి ఏఐ అనేది రాబోయే రోజులు ఇంకేం ఎటువంటి అప్డేట్స్ వస్తాయో మనం చూడాలి ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.